తూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొనిదేని ఆ కాలుని యాతనావితతి పూనరు కానరు దుఃఖభావముల్. భగవన్నామం ఎంత తేలిక అంటే కూలిన చోట అలా పరిగెడుతూ పరిగెడుతూ పడిపోయాడు. పడిపోయి వెంటనే భగవన్నామం జ్ఞాపకం తెచ్చుకొని భగవన్నామం పలికాడు. కూలిన చోట కొట్టబడి కుందిన చోట మనిషి పొడుగు ఏదో ఊరు వెళ్ళాడు ఎక్కడికో ఏదో పని మీద, ఇచ్చిన విడిది చూస్తే చిన్న చిన్న గడపలు ఉన్నటువంటి గదులు, ఆ నడవడంలో అలవాటు లేక మాడు మీద తగిలింది గడప, కింద పడ్డాడు. వెంటనే భగవన్నామని చెప్పి లేచాడు. ఏ ఉపద్రవమో జరగవలసిన దానిని భగవానుడు కాపాడతాడు. కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులన్ ప్రేలిన చోట. అప్పై దీక్షితుల వారని మహానుభావుడు, ప్రాతస్మరణీయులు వారు. అప్పై దీక్షితుల వారి పేరు చెప్పగా చేస్తారు, అంతటి మహానుభావుడు. అటువంటి అప్పై దీక్షితుల వారు ఒకనకొకప్పుడు శిష్యుల్ని పిలిచి, నేను 1 గంట సేపు పిచ్చెక్కేటటువంటి ఔషధాన్ని సేవిస్తాను, 1 గంట సేపు నాకు ఉన్మత్త స్థితి కలుగుతుంది, తలుపులన్నీ వేసేసి బయట తాళం వేసేయండి, కిటికీ ఒకటి తీసుంచండి, ఆ ఉన్మత్త స్థితిలో నేను ఏం మాట్లాడినా మీరు మొహమాట పడద్దు, వ్రాయండి, నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియాలి, అప్పుడు నేను భగవంతుణ్ణి పట్టుకోగలనా పరిశీలిస్తానని ఆ ద్రవ్యాన్ని సేవించారు. ఆయనకి పిచ్చి వచ్చింది. 1 గంట సేపు ఉంటుంది ఆ తీసుకున్న పదార్థం యొక్క శక్తి వల్ల. ఆయన పిచ్చిలో 100 శ్లోకాలు చెప్పారు. దాన్ని ఉన్మత్త శతకం అని పిలుస్తారు. ఆ స్థితిలో ఆయన చేసినటువంటి భగవన్నామ సంకీర్తనం, ఆయన భగవంతుడి గురించి చేసిన వర్ణన పరమాద్భుతం. దాన్ని ఉన్మత్త శతకము అని పిలుస్తారు. అపురూపమైన శతకాల్లో అదో శతకం. కాబట్టి భగవంతుని యొక్క నామమును పలకడానికి ఆఖరికి ఆ మహాజ్వరాదులను ప్రేలిన చోట, తీవ్రమైన జ్వరంలో ఏదో నోటి వెంట మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కూడా ఏ రామాయణ శ్లోకాలు, భాగవతంలో పద్యాలు, భారతంలో ధర్మాలు ఇలాంటి వాటిని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనసుకి బాగా అంటుకుపోయింది. ఎంత అంటుకుపోయింది అంటే ఇంకా అది ఊడదీయడం సాధ్యం కాదు. అందుకని ఆ స్థితిలో కూడా ఇదే మాట్లాడుతూ ఉంటాడు. దానికి పరీక్ష కలలో తానేం మాట్లాడుతున్నాడన్నదే పరీక్ష. కల వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాడన్నది పరిశీలించుకుంటే తన మనసు ఎంత ఆర్ద్రతని పొందిందో తెలిసిపోతుంది. కాబట్టి మహాజ్వరాదులను ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట. అలా కూర్చునుండగా పెద్ద పాము ఒకటి వచ్చేసింది అనుకోండి, బాబోయ్ బాబోయ్ అనకుండా భగవన్నామని చెప్పగలవా? అటువంటి వ్యవస్థ మనసు పొందిందా? సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట. ఏదో గొప్ప ఆర్తిని పొంది తూలిపడిపోయాడు. ఆ తూలిన చోట కూడా భగవన్నామని చెప్పగలిగితే విష్ణు భవదూరుని పేర్కొని రేని ఆ కాలుని యాతనా వితతి పౌనరు కానరు దుఃఖభావముల్. యమధర్మరాజు గారి యొక్క పాశం అటువంటి వాడి మీద పడడం అనేది సర్వకల్లా. ఆ అజామిలోపాఖ్యానంలోనే యమధర్మరాజు గారు అంటాడు, అట్లాంటి స్థితిలో కూడా భగవన్నామం పలుకుతున్న వాడెవరుంటాడో వాడి మీద దూతలారా మీ పాశములు వేయవద్దు, ఆయన అరికాలికున్న ధూళి ఒక చిగురుటాకులో పట్టుకురండి, మీ మీద చల్లి నా తల మీద చల్లుకుంటానన్నాడు. అంటే భగవన్నామ సంకీర్తనం చేయడం అన్న అలవాటు అంత గొప్పది. అయితే ధృతి తప్పిన తరి, నేను మరణకాలం నందు కదండి, అందున మరణకాలమునందు భగవన్నామ సంకీర్తనమునకు విశేష ప్రాధాన్యత. ఎందుకనంటే ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు భగవన్నామం చెప్పగలిగినంత శక్తి, అంత స్ఫురణ, ఆ ధైర్యం నిలబడవు. ఆ నిలబడినప్పుడు కూడా ఎవరికైనా నిలబడింది అనుకోండి, అది సంచితాన్నంతటినీ దగ్ధం చేస్తుంది. అందుకే అంటారు, మహామరణ కాలమున ఈతడు 1,000,000 జన్మలకు ఎక్కుడు జన్మల యందు చెందు యాయాతములైన పుణ్య నివహంబులనన్నిటి పారద్రోలి హరినామ సంస్మరణ సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్ అన్నారు. మరణకాలంలో ఎవడైనా భగవన్నామం పలుకుతూ వెళ్ళిపోయాడు అంటే
కోటాను కోట్ల జన్మలలో చేసిన పాపపుణ్యరాశి దగ్ధమైపోయి ఇక పుట్టడానికి అనుభవించడానికి లేదు కాబట్టి మోక్షం పొందుతాడు.